నాతో కలిసి చెప్పండి, యెహోవా బాహువా. కిషోర్ గారు, బలమును తొడుగుకొనుము, పూర్వకాలములో పురాతన కాలములో లేచినట్లుగా, ఇశ్రాయేలీయుల జీవితాల్లో లేచినట్లుగా రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు లేచునుగాక. ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేసిన దేవుడు నీ ఇంటి వాకిడి దగ్గర అద్భుతం చేయునుగాక. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నీ జీవితంలో ఒక వింతైన కార్యాన్ని నీ కుటుంబంలో జరిగించునుగాక. పురాతన కాలాలలో దేవుడు జరిగించినట్లుగా తన సంపూర్ణ బలంతో రాగల మాసం నీ కుటుంబంలో దేవుడు జరిగించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. రెన్యూ, పునఃస్థితిని తెచ్చుకోవటం. రెన్యూ, పురాతన కాలంలో కార్యం చేసినట్లుగా నువ్వు కార్యం చేయి. మూడవది, మరొక అద్భుతమైన విషయం, పూర్వపు వైభవం మరలా దయచేయటం. ఇది రెన్యూ అంటే. ఒకసారి చూడండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు నాతో కలిసి చెప్పండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదము రండి. ఒకసారి నా వైపు చూడండి, మరలా కట్టుదము రండి అంటే మరలా కడుతున్నారంటే ఇంతకు మునుపు ఏం చేశారు చెప్పాలి. ఇంతకు మునుపు కట్టారు, కట్టింది ఏమైపోయింది? పడిపోయింది. పడిపోయిన దాన్ని మరలా తిరిగి కడదాం. ఏం పడిపోయిందయ్యా? యెరూషలేము చుట్టూత ప్రాకారాలు ఉండేవి. యెరూషలేము చుట్టూతో ఉన్న ప్రాకారాలు శత్రువు పడగొట్టాడు. పడగొట్టిన ప్రాకారాలను మరలా తిరిగి కడదాము. ప్రాకారం ఎలా కట్టబడుతుందో మీకు తెలుసు కదా. ఇటుక వెంబడి ఇటుక, ఇటుక వెంబడి ఇటుక. ప్రాకారంలో ఉన్న ఇటుకలకు ఒకదానికొకటి గ్యాప్ ఉంటుందా, కలిసి ఉంటాయా? నోరు తెరిచి చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పాలి, కొంచెం నోరు తెరిచి చెప్పాలి. కలిసి అసలు గ్యాప్ ఉంటుందా? రంధ్రం ఉంటుందా? ఖాళీ ఉంటుందా? ఒకవేళ ఖాళీ ఉంటే దానిలో దూరి శత్రువు వస్తాడా రాదా? డెఫినెట్గా వస్తాడు. ఆ రోజుల్లో ప్రాకారం ఇటుక వెంబడి ఇటుక అంటే ప్రాకారం దేనికి గుర్తు అంటే ఐక్యతకు, ఏక మనస్సుకు గుర్తు. ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి, ఆదిమ సంఘం ఉందే పూర్వస్థితి. ఆ ఆదిమ సంఘం అట ఏకభావంతో, ఏక తాత్పర్యంతో, ఏక మనస్సుతో బ్రతికారట. విన్నారా? వాళ్ళ ఏక మనసు ఎంత గొప్పదో చెప్పాలంటే, ఒక ఆయన 1000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 10,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 50,000 రూపాయలు జీతగాడు, ఇంకొక ఆయన 1,00,000 రూపాయలు జీతగాడు. నలుగురు ఒకే సంఘంలో ఉన్నారు. ఆదిమ సంఘంలో ఉన్న ఐక్యత ఏంటో తెలుసా? 10 లక్షల రూపాయల జీతం సంపాదించినోడు జీతం, 1000 రూపాయలు సంపాదించినోడు జీతం, 50,000 సంపాదించినోడు జీతం, 25,000 రూపాయలు సంపాదించినోడు జీతం ఒకే చోట పెట్టి 4 భాగాలు వేసి సమిష్టిగా పంచుకునేవాళ్ళు అంట. ఇట్లాంటి పని మనం కూడా చేద్దామంటారా? కొంతమంది తలకాయలు దించారు, నేను ఆ పని చేయనులేయ్యా అంటే ఎంత ఐక్యత ఉండేదో చూడండి. దైవజనమా, నిజమే. ఏ చర్చిలోనైనా చూడండి, ప్రారంభంలో విశ్వాసుల మధ్య ఎంత ఐక్యత ఉండేదంటే అంత ఐక్యత ఉంటుంది. ప్రార్థన అయిపోయిందంటే ఒక్కొక్క అక్క 10 మంది దగ్గరికి వెళ్ళి, సిస్టరు ప్రైజ్ లార్డ్, సిస్టరు బాగున్నారా, సిస్టరు బాగున్నారా, అక్క బాగున్నారా, బ్రదరు బాగున్నారా అని 10 మందిని పలకరించిన తర్వాత ఆదివారమే ఒక పండగలాగా ఉండేది. ఆమె చెప్పండి ఒకసారి పెద్దగా. ఇప్పుడు సంఘం పెరిగిన తర్వాత ఒకరినొకరు పలకరించుకోరు. ప్రార్థన అయిపోవటం ఆలస్యం. ఇంట్లో వండుకొని వచ్చిన గోంగూర మాంసం కూర ఏమైపోద్దో, చేపల కూర ఏమైపోద్దో, ఇంట్లో వండుకున్న ఏమైపోతాయోనని ఆమెనంటాం చాలు, ఆనోకు మాయమైనట్టు మాయమైపోతున్నారు. ఆ తొల్లిటి ప్రేమ సంఘానికి కరువైపోతుంది. సంఘం పట్ల బాధ్యత,
విశ్వాసులను సంఘంలో స్థిరపరచాలి. నూతన ఆత్మలు వచ్చేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. సంఘం కొరకు రోధించాలని సంఘంలో, ప్రతి సంఘంలో ఒకప్పుడు నోటి మాటలతో చెప్పలేనంత ఐక్యత. తమ్ముడా, ఖమ్మం నువ్వు నిలబడి, ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు? ఈ బ్రదర్ పేరు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు అంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఈ బ్రదర్ పేరు ఎంతమందికి తెలుసు అంటే వాళ్ళు చేతులు ఎత్తితే రైట్. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు అని చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తుతారు. నాకు కూడా తెలుసు అని. ఎప్పుడు బయటపడింది? పేరు అడిగితే బయటపడి. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు? తమ్ముడు నువ్వు నిలబడు. తమ్ముడు కామారెడ్డి, ఇట్రా. బ్రదర్ నువ్వు ఇట్రా, పైకి రా. కామారెడ్డి ఇట్రా త్వరగా. ఈ బ్రదర్ ఎంతమందికి తెలుసు? తెలిసిన వాడు చేతులు ఎత్తండి. జోసఫ్ అన్న, మీకు మీ నూజివీడు తప్పితే రెండోది తెలియదేమో. తెలుసా బ్రదరు? రవికుమార్ రెబకా, ప్రకాశం పంతులు గారు, రేపల్లి ప్రకాశం పంతులు గారు, ఇక మీ మనవడు మనవరాలు తప్పితే ఇంకో లోకం లేనట్టుంది మీకు. ఈ బ్రదర్ తెలుసా? బ్రదర్ ఎంతకాలం నుంచి వస్తున్నారు చర్చికి? నేను పుట్టక మునుపా? చార్లెస్ అన్న, ఈ అన్న తెలుసా మీకు? సరే, ఒక మాట మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ అందరినీ, ఇంతకీ నేను తెలుసా? అమ్మ నేను తెలుసా? సంవత్సరంన్నర నుంచి వస్తున్నాడండి చర్చికి. ఏ రవికుమార్ అన్న, చర్చికి వస్తావు కదన్నా? వసంతనా, ఇక మీరు మోరీ చుట్టూతోనే తిరుగుతూ ఉండండి. మోరీ 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 చింతల మోరీ, అది మురికి కంపు కొడుతుందంట అక్కడ. మన మధ్యలో ఎడమ ఉండకూడదు. ఇదే మాట నెహెమ్యా గ్రంథం తర్వాత అంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం తమ్ముడు 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ ఆ మాట చూడండి. నాతో కలిసి, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. నేను అన్నాడు చెప్పాలి పెద్దగా. ఈ పని, ఏ పని? ఈ పని అరే, దేవుని మందిరాన్ని కట్టే పని, ఆత్మలను సంపాదించే పని, నశించిపోతున్న ఆత్మలకు యేసుక్రీస్తు సువార్తను చాటి చెప్పే పని, విశ్వాసంలో చంచలత్వంతో బ్రతికే వ్యక్తులు విశ్వాసంలో స్థిరపడేటట్లుగా చేసే పని, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా దైవము కాని వాటిని ఆరాధిస్తూ దైవము కాని వాటినే దేవుడని నిర్దేవులను ఆరాధించే ప్రజలకు నిజ దేవుడు ఎవరో తెలియచేసే పని, మిక్కిలి గొప్ప పని. ప్రైజ్ ది లార్డ్. పెద్దగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఏది మిక్కిలి గొప్ప పని? నశించిపోతున్న ఆత్మలో నరకానికి వెళుతుండగా నరకాగ్నికి అంచులకు వెళ్ళేటువంటి ప్రజలను, నరకపు పొలిమేరలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను అక్కడి నుంచి లేవనెత్తి పరలోకం వైపు నడిపించటం ఈ పని మిక్కిలి గొప్ప పని. నీ వెల్డింగ్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని అన్నా. నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పని కంటే ఇది మిక్కిలి గొప్ప పని తమ్ముడా. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇది మిక్కిలి గొప్ప పని. అనగజెప్పక ఆఫ్రికా ఖండంలో చేసే ఉద్యోగం కంటే ఈ పని చెప్పండి. ఈ మిక్కిలి గొప్ప పనిలో అంటాడు, ఇది మిక్కిలి గొప్ప పని. కానీ బాధ ఏంటంటే మనము గోడ మీద ఒకరికి ఒకరము ఎట్లున్నామంటే, ఎడం కూడా కాదు, పెద్దగా చెప్పండి అమ్మా, అందరు పెద్దగా చెప్పాలి. ఒకరికొకరం చాలా ఎడంగా ఉన్నాం. ఇప్పుడు ఎడంగా ఉన్న మనం అందరం ఏమైపోవాలో తెలుసా? కలిసిపోయి ఏకతాత్పర్యం, ఏకభావంతో మనం బ్రతకటం ప్రారంభిస్తే, చేయి కలిపి, అన్న సంఘం కడదాం రండి, ఆత్మలు సంపాదిద్దాం రండి,
వచ్చే ప్రజలు సంఘంలో స్థిరపడేటట్లుగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం రండి అని దేవుని రాజ్య నిర్మాణంలో ఈ మిక్కిలి గొప్ప పనిలో పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు ప్రతి వారు పాలి భాగస్థులగుదురుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. ఏమి లేదు, వచ్చిన వాళ్ళని ప్రేమగా బలకరిస్తే చాలు. నేను ఇందాక చెప్పే కదా, మన ఆరాధనకి ఒక్క ఆదివారం ఇజ్రాయేలా ఉన్నావా భూమి మీద? మొన్న ఇచ్చారు నాకు లిస్టు. పోయిన ఆదివారం 150 మంది కొత్త వాళ్ళు వచ్చారు 3 సర్వీసులకి. 150 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ఆ 150 మందిలో 50 మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే 100 మంది హైదరాబాదు పట్టణంలో నుంచి వచ్చారు. నిన్న ఆదివారం 120 మంది వచ్చారు. ఈవినింగ్ సర్వీస్ నేను తర్వాత ఇందాక చూస్తే మధ్యాహ్నం ఏమి చూశాను, ఈవినింగ్ సర్వీస్కి 20 మంది కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళని ప్రేమగా పలకరించండి చాలు. ఇప్పుడు మన ఇంటికి బంధువులు వచ్చారండి. ఒక మాట, బంధువులు వస్తే కనీసం వాళ్ళకి ప్రైజ్ లాడ్ కూడా చెప్పకుండా సూపులతో చంపుతారంటారు చూసారా? ఆ సూపు చూసావంటే ఆడు బతికున్నంతకాలం నీ ఇంటికి రాడు. ఒకవేళ వచ్చాడంటే ఎప్పుడు వస్తాడో చెప్పమంటారా? ఆ మాట నేను అనకూడదు, అది వాక్యానుసారం కాదు, కానీ అర్థం అవడానికి చెప్తాను. ఒకవేళ మీరు ఇంటికి వచ్చాడంటే ఆడు చచ్చిన తర్వాత ఆ ఖాళీ పూర్తి చేయండి. ఆ వ్యక్తి ఏమి లేదు. ఈరోజు మన పరిచర్య ఎంత ఆశీర్వదించబడిందంటే అన్నోళ్ళు, సంఘ పెద్దలు, వాలంటీర్స్, అక్కలు కర్షకుల్లాగా పనిచేస్తారు. 5ంటికి వస్తే, ఆదివారం ఉదయం 5ంటికి వస్తే మధ్యాహ్నం 2 దాకా ఇల్లు పిల్లలు వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేస్తారు. ఆదివారం పూర్తిగా దేవుని పనిలో. నేనంట, ఇంతవరకు చేసిన పని కంటే రాగల 6 మాసాలు మన బ్రతుకు కాలమంతా మరెక్కువగా చేయుదుంగాక. అతిగా చెప్తాం ఆమెన్. రాజు ఇట్రా, ఇజ్రాయేల్ ఇట్రా, నా వైపు చూడాలి. మీలో ఎవరికైనా ఎవరి మధ్యలోనైనా కాస్త ఎడం ఉంటే, అక్క ఎక్కడైనా ఎడం ఉంటే, ఈ సిస్టరా మంచిది కాదులే, ఈ బెదరా మంచి ఇట్రండి ఆయన ఇట్రండి. మనలో ఎడం, అరే అంటే మనలో ఎడం ఉందనుకో, జ్వరపడతాడు నాగరాజు గాడు. ఆడు జ్వరపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఎడం ఉండకూడదు అంటాడు. మనము ఒకరికొకరు ఎడంగా ఉన్నాం. మరలా పూర్వపు స్థితి దేవుడు మనకి ఇవ్వాలంటే మనం అందరం ఏక శరీరంగా మారిపోదుంగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కలిసిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అన్నా ఆ రోజు ఆయన నన్ను ఎంత బాధ పెట్టాడు మీకేం తెలుసు అన్న. ఏమని కలిసిపోతామన్నా? అనుభవించే మాకు తెలుస్తుంది. ఇక్కడ మంట పడుతుంది కడుపులో. అనుభవించే మాకు తెలిసేది. ఆ రోజు నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా? నేనంట, యేసయ్య నువ్వు బాధ పెట్టినంతగా నేను నా వ్యక్తి ఏం బాధ పెట్టలా. అయినా యేసయ్య నిన్ను చేరదీయలేదా? నిన్ను సహించలేదా? నిన్ను భరించలేదా? నీ అపరాధాన్ని దేవుడు క్షమించాలంటే నీవు ఎదుటివాడిని క్షమించేదానిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. నేను మీ అందరితో ఒకే మాట చెప్తాను. వెళ్ళండి చిన్న. మేడగది మీద 120 మంది ఉన్నారు పురుషులు, అనేక మంది స్త్రీలు. మేడగది అనుభవం చెప్పమంటారా? శరీరాలు 120 కానీ మనస్సు మాత్రం ఒక్కటే. మన మందిరంలో 10,000 మంది ఉన్నా, శరీరాలు 10,000 ఉన్నా, మనస్సు మాత్రం ఏక మనస్సుగా ఉండునుగాక. అలా ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయటాన్ని బట్టి జరిగింది ఏంటో తెలుసా? పరలోకంలో ఉండే పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక మేడగది మీదకి దిగొచ్చాడు. రాగల 6 మాసాలు, రాగల మన బ్రతుకు కాలమంతా మన సంఘంలో పరిశుద్ధాత్ముడు నాట్యమాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క బిడ్డ మీద అల్లాడునుగాక, ఒక్కొక్క బిడ్డ మీద వ్రాలునుగాక. ఆత్మదేవుడు పని చేయటం ప్రారంభిస్తే అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. ఓ జెరుబ్బాబేలుకు వ్యతిరేకంగా లేచిన పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు ఏమాత్రపు దానవు నీవు చదును భూమిగా మార్చబడతావు అంటాడు. అలాంటి కార్యం దేవుడు మన మధ్యలో చేయునుగాక. మొట్టమొదటి దేవుడిని అడగాలి, దేవా రెన్యూ, నూతన పరుచు నాయన. రెండో మాట ఏంటో తెలుసా? రివీల్. చూడండి ఆ మాట,
హబక్కుకు గ్రంథం నేను చదువుతాను, 3వ అధ్యాయం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. 2వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. ఆ సంవత్సరముల మధ్యలో ఏం చేయమంటున్నాడు? దాన్ని తెలియచేయము అంటున్నాడు. తెలియచేయటం అంటే రివీల్. అడగండి దేవుణ్ణి, దేవా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటో, నా పిల్లల పట్ల నీకున్న సంకల్పం ఏంటో, మాకిచ్చిన ఈ మినిస్ట్రీ పట్ల నీవు ఏ కార్యాలు చేయాలని ఉద్దేశించావో నీ సంకల్పాన్ని నాకు బయలుపరచవా? భవిష్యత్తులో నా పిల్లల విషయమై ప్రస్తుతం నాకు కొంచెం కలవరంగా ఉంది. వీడు దారిదైపోతాడేమో, ఈ అమ్మాయి చేతికి రాదేమో, వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో, తెలియని కలవరం నా గుండెలను ఏలుబడి చేస్తుందయ్యా. ఈ పిల్లల పట్ల భవిష్యత్తులో నీవేం ఉద్దేశించావో, నువ్వు ఉద్దేశించిన కార్యాలు నాకు తెలియచేయవు. మీరు అడగొచ్చు, మీరు అడగండి నన్ను. అన్న అట్లా అడిగితే దేవుడు తెలియచేస్తాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? మాటలాడకుండా మౌనంగా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. పురాతన కాలము నుండి మాట్లాడుతూ వచ్చాడు. అదే ఆమోసు గ్రంథంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నాతో కలిసి చెప్పండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి, అందరు నా వైపు చూడాలి. దేవుడు తాను సంకల్పించిన దాన్నట తన ప్రవక్తలకు తన సేవకులకు బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయడట. అంటే నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలని అనుకుంటే నీవు ఆయనకి సేవకురాలుగా బ్రతకాలే. కానీ సేవకురాలు అవటం అంటే మళ్ళీ తెల్లబట్టలు వేసుకోవటం అని అనుకునేరు కాక, దావీదును పట్టుకొని ఏమన్నాడు? దావీదు అందుకోవాలా? దావీదు యోబును కూర్చోమన్నాడు, నా సేవకుడైన యోబు అని అన్నాడు కదా. అంటే మీరు ఉద్యోగాలు చేస్తున్నా దేవుని సేవకులుగా బ్రతకండి. చెప్దాం ఆమేన్. తన ప్రవక్తలకు సేవకులకు చెప్పకుండా యెహోవా ఏదియూ చేయడు. దీనికి బైబిల్లో పాత నిబంధన ఆది కాండంలో ఒక ఆధారం ఉంది. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. ఆ సమాధానం చెప్పిన వాళ్ళకి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మ దేవుడు నేను దీవించుగాక. పాస్టర్ గారి కూతురు అనిపించావు, దేవుడు నేను దీవించుగాక. అది రైట్. నా వైపు చూడండి. అబ్రహాము దానికి ఎస్, సొదొమ గొమొర్రా నాశనం చేసేటప్పుడు వెళ్ళబోయే ముందు దేవుడు అంటాడు, నేను చేయబోయే సంగతి అబ్రహాముకు నేను దాచేదనా? అయ్యో అట్లా నేను దాస్తా? అబ్రహాం ఎవరు? ప్రవక్త. అబ్రహాం ఎవరు? దేవుని సేవకుడు. అబ్రహాముకి సంగతి చెప్పకుండా నేను ఎలా దాస్తా? అబ్రహాముకు బయలుపరిచాడు. బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలకించండి. నీ జీవితంలో దేవుడు ఏం సంకల్పించాడో, రాగల 6 మాసాల్లో భవిష్యత్ కాలంలో దేవుడు ఏమి ఉద్దేశించారో ఆయన సంకల్పాన్ని దేవుడు బయలుపరచును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. మీరు అడగొచ్చు, అన్న బయలుపరచడం వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? మీరు ఎవరి దగ్గరికి బరిగెత్తొద్దు. నా జాతకం చెప్పండి, అమ్మ నువ్వు దర్శనం చెప్తావంటగా, ప్రవచనం చెప్తావంటగా, నువ్వు ఊగిపోయి నా కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో, నా పిల్లలకు ఉద్యోగం వస్తుందో లేదో, నువ్వు ఊగి నన్ను కూడా ఊపమ్మా. ఎవరి దగ్గరికి పరిగెత్తద్దు. నీతో దేవుడు మాట్లాడ్డా? ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. నీతో దేవుడు మాట్లాడ్డా? మెల్లనైన స్వరం ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడతాడు. అన్న అలా మాట్లాడితే ఉపయోగం ఏంటి అని అంటారా? 2 ఉపయోగాలు చెప్తాను. యోసేపు పట్ల దేవుని సంకల్పాన్ని చిన్న వయసులోనే దేవుడు బయలుపరిచాడా లేదా? పెద్దగా చెప్పాలంటే ఏమని బయలుపరిచాడు? ఆయన పన లేచి నిలవబడ్డట్లు, తతిమ 11 పనులు సాష్టాంగ పడ్డట్లు. ఇంకొక కలగన్నాడు. తమ్ముడు నా వైపు చూడాల, తమ్ముడు మెదక్క. ఏమని కలగన్నాడు? అదిగో సూర్యచంద్రులా. నిజం, ఆయన ఉదయ నక్షత్రం లాగా ప్రకాశిస్తున్నట్లు, మార్నింగ్ స్టార్ లాగా
11 నక్షత్రాలు సూర్యచంద్రులు ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లు, అంటే యోసేపుకు తన చిత్తాన్ని, తాను చేయబోయే కార్యాన్ని బయలుపరిచాడు. యోసేపా, ఎప్పటికైనా నువ్వు రాజువే, ఎప్పటికైనా నీ పన లేచి నిలబడుతుంది. తమ్ముడారా కూర్చోండి. అయ్యో వినండి, ఎప్పటికైనా మీ పన లేచి నిలబడుతుంది, ఎప్పటికైనా నువ్వు రాజుగా ఊరేగుతావు అని బయలుపరిచాడు కదా. ఇప్పుడు యోసేపును గోతిలో వేశారు. మానవ రీతిగా కొంత భయపడి ఉంటాడు, కానీ మనసులో మాత్రం ఏముంది చెప్పండి? అదే పోతీఫర్ ఇంట్లో అంట్లు గడిగేవాడిగా పనిచేస్తున్నాడు. నా కర్మ, నా తలరాత, మా అమ్మ చేసిన పాపమే నాకు అయిపోయింది, ఇది నా కర్మ, నా బతుకంతా ఇంతే. అదేంటి, చచ్చిపోతే లేయమ్మ చచ్చిపోవచ్చుగా, మా పెద్దమ్మ బతుకుంది, మా అమ్మ మా సన్నమ్మ చచ్చిపోయింది, దేవుడు ఇట్లా అన్యాయం చేశాడా అని ఏడుస్తా అంట్లు తవ్వాల. ఈరోజు అంట్లు తవ్వుతూ ఉండొచ్చు, ఈరోజు పోతీఫర్ ఇంటికి దాసుడిగా రావచ్చు, ఒక రోజు వస్తుంది ఈ ప్రాంతాలకే యజమానుడిగా దేవుడు నన్ను మారుస్తాడు అని దేవుడు సంకల్పించింది తెలిస్తే శ్రమల్లో ధైర్యంగా ఉంటామా లేవా? ఒక్కళ్ళు చెప్పట్లా. సంకల్పం తెలిస్తే, అరే ఈరోజు సాసే చేయరా భయ్, పర్వాలేదు, ఈరోజు చాచే చెయ్యే, ఒక రోజు వస్తుంది ఈ చేతిని ఇచ్చే చెయ్యిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు దాసుడినే రేపు యజమానిగా దేవుడు మారుస్తాడు. ఆ సంకల్పం తెలిస్తే శ్రమలలో కదిలిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. అందరం స్తోత్రాలు చెప్దాం. చాలామంది దేవుని కృప, మన పరిచర్య ప్రారంభించినప్పటి నుండి చాలామంది బిడ్డలు మన పరిచర్య భవిష్యత్తులో ఎలా చేయబోతున్నాడో, కొంతమంది వారు కనిన కలలు, చూసిన దర్శనాలు గురించి చెప్పారు. తల్లి సుశీలమ్మని సేవ ప్రారంభించిన ప్రారంభ దినాలు 2002వ సంవత్సరం నేను దైవ సేవకురాలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈ పరిచర్యను ప్రకాశమానమైన దేదీప్యమానమైన జ్యోతిగా భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు. ఈ వెలుగులోనికి లక్షల కొలది ప్రజలు వస్తున్నట్లుగా నేను దర్శనంలో చూశానయ్యా, కంగారు పడద్దు, ఒకరోజు వస్తుంది కొన్ని జాతులకు దీపంగా ఈ పరిచర్యను దేవుడు నిలవబెట్టబోతున్నాడు. మనిషిని కదా మీరు ఆమెనన్నారు, ఇప్పుడు చూసి ఆ రోజుల్లో నేను మనసులో అనుకున్నాను అని అన్నాను, కానీ అలాగని అనలేదు అని అబద్ధం కూడా ఆడలేను. ఇదేం తమాషా అంటారా? ప్రభా, ఎవరి దగ్గరకో వెళ్ళి భిక్షాందేహి అని అడుక్కోకుండా దండం పెట్టయ్యా, కొంతమంది ఆత్మల్నివయ్యా. ఆ తల్లి అంటది, ఇదో దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించబోతుంది. చెల్లి కుమారి, అలాగే ఇక ప్రశాంత్, కొంతమంది పాతోళ్ళు, అక్కోళ్ళు చాలామంది 20 రోజులు, 21 రోజు, 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్న దినాల్లో దేవుడు దర్శనం చూపించాడట. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి దేశాల నుంచి ఆరాధనకు ప్రజలు రాబోతున్నారని. పెద్దగా చెప్పాలి, పెద్దగా. అదిగో చెల్లి మస్కట్ నుంచి వచ్చింది మాసాంతర కోటానికి. అమ్మ ఒకసారి నిలబడరా తల్లి. మస్కా చస్కానా అమ్మా? కూర్చో తల్లి. ఆంధ్రా నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, గుజరాత్ నుంచి వస్తారు, ముంబై నుంచి వస్తారు, గుంటూరు నుంచి ప్రభురాత్రి భోజనానికి 3-4 రాష్ట్రాల నుంచి ఆదివారపు ఆరాధనకు రావడానికి దేవుడు కృప చూపిస్తాం. సేవకురాలు చాలాసార్లు చెప్పారు నాతో. ఒకరోజు మాట్లాడతా, నాకు దేవుడు చూపించిన మందిరం ఇది కాదయ్యా అంది. మరే చూపించారన్న? అసలు నాకు కనుచూపు మేరలో ఇలా చూస్తూ ఉంటే కనుచూపు మేరలో ఎండ కనపట్టలేదు. ఆ రోజులు దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఆ రోజులు తప్పకుండా దేవుడు ఇస్తాడు. గత సంవత్సరం మందిరం కట్టక మునుపు క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో 21 దినాల ఉపవాస ప్రార్థన జరిగేది. ఆ 21 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ఇట్లాంటి ఎందుకు చెప్పను తర్వాత చెప్తాను. ఇట్లాంటివి చెప్పామనుకోండి, నాకు దేవుడు పలానా చోట దర్శనమై ఇట్లా నాతో మాట్లాడాడు, ఆ తర్వాత ఇది జరిగిందని చెప్తే ఆ తెల్లారి మీరు వచ్చి
మమ్మల్ని గురించి కూడా ఏదైనా ప్రవచనం చెప్పండి అని చెప్పి నన్ను సోది చెప్పేవాడిగా మారుస్తారు. అమ్మ బలుకు జగదంబ బలుకు అంబ బలుకు ఈ కార్యక్రమం స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఇట్లాంటివి చెప్పాం. ఇక మమ్మల్ని ఎట్లా చూస్తారంటే అయ్యగారు లోపల ఏదో ఉంది, ఏమీ లేదు ఆయన కృప తప్ప. ఆమెం చెప్పండి. ఇక మనుషుల్ని ఏం చేస్తారు, అన్న కళ్ళు మూసుకుంటే ఏదో కనపడిద్ది అంట, అదే చీకట కనపడిద్ది. అవసరమైంది బయలుపరుస్తాడు. ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ప్రభా ఈ రాత్రి నాకు కనపడు అని అన్న వరకు పెటామని వచ్చి కొడతాడు. ఎందుకురా నీకు కనపడింది, ఏ పని నీకు? ఒక ఇష్యూ ఉందంటే తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. 21 దినాలు ఉపవాస ప్రార్థన గ్రౌండ్ ఫ్లోర్లో జరిగేటప్పుడు ఇలాగే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కృప ఆ దర్శనంలో మందిరపు ముఖద్వారం నుండి దేవుడు యుద్ధశూరుడిగా బయలుదేరి ఆయన నడుముకు వర, ఆ వరలోపట ఓ పదునైన 2 అంచులు కలిగిన కత్తి లోపట ఉంది. ప్రభు అటువైపు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నట్లుగా ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాను. ఆయన ఎలా భీకర రూపం, ఆ భీకరమైన రూపంతో ప్రభు అలా నడుచుకుంటూ వస్తూ ఆ ఖడ్గాన్ని ఎట్లా తీసాడు. ఖడ్గం అట్లా అంటంతో తలమని మెరుస్తూ ఉంది. ప్రభు అంటారు, ఇంతకాలం ఈ అంబుల పొదిలో మిమ్మల్ని నేను దాచాను, రాగల కాలములో మిమ్మలను శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా నా పరిచర్య కొరకు మిమ్మల్ని ప్రయోగించబోతున్నాను. వాక్యపు ఖడ్గంతో ధూళి అంత విస్తారమైన ఆత్మలను నా కొరకు మీరు సంపాదించబోతున్నారు. ధూళి అంత విస్తారమైన ఆత్మలను మీరు మరలా చెప్తున్నాను, ఇదిగో ఈ వాక్యమనే 2 అంచులు కలిగిన ఖడ్గంతో ధూళి అంత విస్తారమైన ఆత్మలను మీరు సంపాదించబోతున్నారని ప్రభు మాట్లాడుతూ ఉంటే మోకాళ్ళ మీదే నాట్యమాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు అంటాడు, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు మిమ్మల్ని నేను ప్రయోగించబోతున్నాను. రాజ్యాలను నా తట్టు త్రిప్పే వ్యక్తులుగా ప్రభు మాట్లాడాడు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్న 27వ తారీఖున మన ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఒక్క రోజులో 4,85,000 మంది ప్రజలు చూశారు. ఒక్క రోజులో ప్రతిరోజు 3.5 లక్షల నుంచి 5 లక్షల లోపు ఒక్క రోజుకొచ్చి, నేను చెప్పే మాటలు మీకు అవునో కాదో, ఇప్పుడు అబద్ధం చెప్పడానికి కుదరదు. ఏ పాస్టర్ గారికి కూడా ఏఐ దగ్గరికి వెళ్ళి అడగండి, అన్నీ చెప్పేస్తుంది. చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీని అడగండి. 27వ తారీఖు ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది దేవుని వాక్యం విన్నారు? ఒక్క రోజులో లక్షల మందికి దేవుని వాక్యం ప్రకటించే కృపించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆయన సంకల్పాన్ని బయలుపరిచినప్పుడు శ్రమల్లో కూడా నువ్వు కదిలిపోకుండా ఉంటావు. రెండవది, ఆయన సంకల్పాన్ని బయలుపరిచేటప్పుడు కొన్నిసార్లు కీడు కూడా దేవుడు బయలుపరిచాడు అనుకో, కీడు రాబోతుంది అని ఆడవటం కాదు. అయ్యా, ప్రార్థన ద్వారా కీడును మేలుగా మారుస్తావు కదా, కీడులో నుంచి నువ్వు తప్పిస్తావు కదా. ఇదిగో కీడు రాబోతుందని కల ద్వారా మాట్లాడావు, కీడు రాబోతుందని దర్శనం ద్వారా మాట్లాడావు. ఈ కీడులో నుంచి తప్పించాయని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉందుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సంవత్సరాల మధ్యలో దేవుడు తన కార్యాలు నూతనపరచునుగాక, తన కార్యాలను దేవుడు మనకు తెలియచేయునుగాక. మూడవది రిమెంబర్. ఏమంటాడు? కోపించుచూనే 2 నిమిషాల్లో ముగిస్తా, నా వైపు చూడండి. కోపించుచూనే ఈ మాట అడుగు, అయ్యా నేనేమైనా గడిచిన 6 మాసాల్లో నీకు ఆయాస్కరంగా బ్రతికితే, అయ్యా కోప్పడితే కోప్పడ్డావు కానీ కోపించుచూనే నీ వాత్సల్యాన్ని నాకు చూపించయ్యా. కోపించుచూనే వాత్సల్యం ఎలా ఉంటుందో చెప్పంటారా? కొడుకు తప్పు చేశాడు, పెట తండ్రి కొట్టి అంటాడు, రేయ్ ఈ రాత్రి నీకు భోజనం కట్టో, ఈ రాత్రి భోజనం చేసావు, అయిపోయింది నీ పని అని భార్యని పిలిచి అంటాడు, అమ్మాయి వీడికి భోజనం పెట్టావు, నేను చెప్పండి, మొక్కలుగా నరుగుతాడు, వీడికి భోజనం పెట్టావా, నేను చంపేస్తా అంటాడు. సరే 10 ఆ ప్రాంతంలో, రాత్రి 11 ఆ ప్రాంతంలో భార్యని పిలిచి అంటాడు, అమ్మాయి
ఆడికి ఏమన్నా భోజనం పెట్టావా? నువ్వు పెట్టొద్దు అన్నావు కదయ్యా, నేను పెట్టలా. ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు తల్లివేనే, నేను పెట్టొద్దన్నంత మాత్రాన్ని పెట్టకుండా పెట్టావా? అడిగి పెట్టు. చూసారా, కోపం కోపమే, వాత్సల్యం వాత్సల్యమే. ఈ దేవుడు వాత్సల్య పూర్ణుడైన దేవుడు. ఆయన వాత్సల్యం నీ మీద, నీ పిల్లల మీద యేసునామములో కుమ్మరించునుగాక. రాగల మాసమంతా ఆయన వాత్సల్యం కుమ్మరించునుగాక. నీ పిల్లల మీద కుమ్మరించునుగాక. అయితే కోపమేనుండు. చేసిన తప్పు కూడా సహబాసు నీకు ప్రమోషన్ ఇచ్చాను అన్నాడు అనుకో, ఇక నువ్వు అనుకుంటావు నేను తప్పు చేసినా ప్రమోషన్ ఇచ్చాడు, ఇంకా ఎక్కువ చేసుకుంటా పోతా అంటాడు. తప్పుకు శిక్షే. ఇది ఎట్లుంటుందో చెప్తా. యోనాను సముద్రంలో ఎత్తి పడేశాడా లేదా దేవుడు? ఇది కోపం. మరి వాత్సల్యం ఏది? అది ఎత్తి పడేశాడు సముద్రంలో పడేసిన తర్వాత ఇప్పుడు కుదిరిద్దిరా నీ పని, చెక్క కుదిరిస్తా చూడు అని అల్లా సముద్రంలో పడేసింది ఆయనే. ఇదే కోపించుచూనే వాత్సల్యం చూపిస్తాడు. ముగింపు మాట చూడండి. ఈ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించుదాం. 5వ అధ్యాయం విలాప వాక్యాలు తమ్ముడు 5:21 చివరి మాట. సమయం అయిపోయింది. అందరూ నాతో కలిసి, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయి, మరలా మాకు కలుగు చేయి. ఒకసారి నా వైపు చూడండి. నెబుకద్నెజరుకు పూర్వస్థితి దేవుడు అనుగ్రహించాడా లేదా? పశువుగా మారిన ఆయన మరలా రాజు అయ్యాడా లేదా? నెబుకద్నెజరు అన్యుడా ధన్యుడా ఇశ్రాయేలీయుడా? అన్యుడి పట్లే అంత వాత్సల్యం కురిపిస్తే నీ పట్ల దేవుడు వాత్సల్యం కురిపించకుండా ఉంటాడా? బట్ ఈ 6 మాసాల్లో ఎక్కడైనా దేవునికి ఆయాసకరంగా నువ్వు బ్రతికినట్లుగా గుర్తుంటే ఆయన సన్నిధిలో ఒప్పుకో, ప్రభు తట్టు తిరుగు, పూర్వదినాలు మరలా నీకు దయచేయునుగాక.